తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో సాయిబాబా ఆలయాలపై దాడులు హేయమైన చర్య అని బాబా భక్తుడు చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సాయిబాబా భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఒక గురువుగా బాబాను ఎందరో కొలుస్తున్నారని అన్నారు. విదేశాల్లో భక్తి శ్రద్ధలతో బాబాను పూజిస్తుంటే మన దేశంలో మాత్రం సాయి ఆలయాలపై దాడులు చేస్తూ అవమానించుకుంటున్నామని అన్నారు. సాయి భక్తులు స్పందిస్తూ శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేయాలని కోరారు. సాయిబాబా 1918 వరకు ప్రజలతో మమేకమై తిరిగారని, ఆయన ఎక్కడా తాను దేవుణ్ణని చెప్పుకోలేదన్నారు. ఇప్పటికైనా నిజం తెలుసుకుని బాబా ఆలయాలపై దాడులను కట్టిపెట్టాలని హితవు పలికారు. షిరిడి సాయిబాబా అనే ఆయన నేను ఎప్పుడు దేవుడని ఎప్పుడు చెప్పలేదు సార్. ఆయన పుట్టుక గురించి కూడా ఎవరికి ఏ విధంగా కూడా ఏమీ తెలియదండి. ఆయన బ్రహ్మచారి అనే విషయం అందరికీ తెలుసండి. ఆయన 1918 అక్టోబర్ 15న సమాధి అయ్యారండి. ఇప్పటి వరకు మనం అనుకునే దేవుళ్ళన్నీ కూడా అందరూ కూడా రవివర్మ అనే ఒక చిత్రకారుని యొక్క ఊహాగానాలు ఇవన్నీ కూడా. ఈ మహానుభావుడు దేవుడు అని మనుషులు చేశారు తప్పని నేను దేవుడిని కాదు. దేవుడు అనేది ఒక సూపర్ పవర్, అది ఉంది. మీ తల్లి తండ్రి మీకు జన్మనిచ్చారు కాబట్టి మీకు దేవుళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళని పూజిస్తే మీరు చాలా సమాజంలో ఏ విధమైన ఇది లేకుండా హాయిగా బతకొచ్చని చెప్పాడండి ఆయన. 5 ఇళ్ళకి ప్రతిరోజు భిక్షకి వెళ్ళేవారు సార్ ఆయన. ఇది మరాఠీలో దాని అర్థం ఏంటంటే సార్, కనీసం 5గురితోటైనా నువ్వు అన్యోన్యంగా ఉంటే 4 మోసేవాళ్ళండి, ఒకళ్ళు ఫస్ట్ని పట్టుకునే వాళ్ళండి. ఎవరికైనా కాల్చే వాళ్ళు కాల్చుతారండి, కప్పెట్టే వాళ్ళు కప్పెడతారు. ఈ 5గురు కావాలండి. ఈయన 1918 అక్టోబర్ 15 వరకు కూడా ఈ భిక్ష చేశాడండి ఆయన. తర్వాత సింప్లిసిటీగా బతకడం వల్ల అందరికీ ప్రేమ పాత్రలు అవుతారు అని చెప్పాడు నేను. అంతే తప్ప ఆయన భిక్ష కూడా సరే అన్నం రొట్టె మాత్రం ఒక డబ్బాలో వేసుకునేవారండి. సాంబార్ కానివ్వండి, రసం కానీ, మజ్జిగ కానీ, మరి ఏదైనా సరే ఇంకో డబ్బాలో వేసుకుని అది కలుపుకు తింటూ అక్కడ ఉన్నటువంటి జంతువులకి, అది కుక్కలు ఉండేవండి, పావురాలు ఉండేవి, ఉన్న వస్తువు అంటే వాటికి కొంత పెట్టి అది కొంత తినేవారండి నేను. కలియుగంలో కూడా ఆయన దేవుడిని కాదని అన్నాడు, కానీ ఆయన దేవుడే అని మా నమ్మకం. ఆయన వల్ల కూడా అండి ఈ భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడినాయి. ప్రతి దేవాలయాల్లో కూడా అన్నదానం అపరిమితంగా జరుగుతుందండి. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన దుర్గాడ జాన్ అనే ఆటో డ్రైవర్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పిఠాపురం పట్టణ శివారు మాధవపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ సహాయంతో ఆటో డ్రైవర్ జాన్ బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న బాలికను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వ్యక్తులు చూసి ఆటో డ్రైవర్ జాన్ ను సదరు మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాల్ని వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ జాన్ పైన సహకరించిన మహిళపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ జాన్ ను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పెట్రోలింగ్ ను మరింత పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. మాదాపురంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అత్యాచారం. అమ్మాయి ఉప్పాడ జంక్షన్లో చికెన్ పకోడీ కొడుకుందామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ అతను కలిసి అడ్రస్ అడిగారు. ఆ అడ్రస్ అడిగి అడ్రస్ ఆ అమ్మాయి చెప్పి లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళారు అని ఆ తల్లి చెప్తాం. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించడం జరిగింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మయ్యని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ కుటుంబం అవడం వలన ఆ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆవిడ ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్యం చేయించడం, వాళ్ళు ఏ విధమైన అవసరాలు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సరిచేస్తే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ కూడా పిఠాపురాన్ని పెరగాలి. అలాగే రాత్రి 9 తర్వాత టౌన్లో అన్నెసరీగా కూర్చునే కూడళ్ళు, మాదాపురం సబ్వే ఒకటి, రథాలపేట సబ్వే ఒకటి, పార్కులు, వీటన్నిటిలో కూడా
విచ్చలవిడిగా గంజాయి మందు తాగి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కంట్రోల్ చేశారు పోలీసు. తాగిన మనుషులు ఎవరన్నా 9:30 తర్వాత ఈ టౌన్లో ఉన్నా వారిని వెంటనే అరెస్ట్ చేయడం లేదా ఇంటికి పంపించడం చేయాలి. ఇచ్చేదంటే ఒక అభద్రతా భావం ఎక్కడో రాకూడదు. ఆ విధంగా పోలీసులు పనిచేయాలి. పోలీసు పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఇప్పటివరకు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఇంకా పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కంట్రోల్ అయింది. పోలీసింగ్ వచ్చాక ఎక్కడికక్కడ మా పిఠాపురాన్ని తీసుకున్న గంజాయి బ్యాచ్ చాలా మటుకు కంట్రోల్ అయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నారు. మనం పెట్రోలింగ్ చేయడం వల్ల మరి ఇటువంటి మనుషులు ఎవరికైనా భయభ్రాంతులతో ఉంటారు కాబట్టి, అలాగే ప్రజలకు కూడా రక్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన పెట్రోలింగ్ పెంచాలని కోరుతూ మరి ఈ ఇన్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి నేను లిఖితపూర్వకంగా పిలుస్తాను. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదం, ఉచిత భోజన సదుపాయం అందిస్తున్నట్టు కలెక్టర్ సృజన తెలిపారు. లడ్డూ విక్రయాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లడ్డూ తయారీ కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ప్రసాదాల నాణ్యతలో ఎక్కడా రాశీ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈసారి 6 లడ్డూలను ప్రత్యేకంగా ఒక బాక్స్ లో ఉంచి విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారి దర్శనానికి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. దుర్గా నవరాత్రుల్లో భాగంగా భక్తులకి చేసిన వేరియస్ ఏర్పాట్లలో ఈరోజు లడ్డూ పోటు, భోజనాల వంటశాల కూడా చూడటం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, సుమారుగా 2 లక్షల మంది భక్తులకి రోజువారీ లడ్లు అందుబాటులో ఉంచడం జరుగుతోంది. దాంతోపాటు సుమారుగా 20 నుంచి 25,000 మందికి భోజనాలు, ఫ్రెష్ కుక్ మీల్స్ కూడా ప్రసాదంగా, అన్నప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. భోజనాల వేళ కాకుండా మిగిలిన టైంలో కూడా అన్నప్రసాదానికి వచ్చిన వాళ్ళకి పులిహోర, దద్దోజనం లాంటివి కూడా ఇస్తూ నిత్యం అన్నదానంలో భోజనం భక్తులకి అందుబాటులో ఉండే విధంగా అందరూ అన్ని లడ్డూ కౌంటర్లో కూడా వివిధ ప్రదేశాల్లో పెట్టిన లడ్డూ కౌంటర్లు, మీ దగ్గర పైన గుడి దగ్గర కావచ్చు, హోమ్ టర్నింగ్లో కావచ్చు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కింద 11 కౌంటర్లు కావచ్చు, ఇలా వేరియస్ ప్లేసెస్లో పెట్టిన లడ్డూ కౌంటర్లలోకి వెళ్ళే లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 2 లక్షల లడ్డూలు చెప్పినట్టుగా రోజువారీ మనం పంపిణీ చేయడానికి తయారుగా ఉన్నాం. రోజు కూడా ఆ రేంజ్లోనే, అంటే సుమారుగా 1 లక్ష లడ్లు మనకి అమ్ముడుపోతున్నాయి. నాణ్యత కూడా పరిశీలించడం జరిగిందండి. ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన భోజనం, లడ్లు, ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండే విధంగా దేవస్థానం వారు పూర్తి చర్యలు తీసుకోవటం జరిగింది. మా వంతుగా వారికి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్నప్రసాదము, లడ్డు ప్రసాదము కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. విజయ నెయ్యి అండి, విజయ నెయ్యి వాడుతున్నారండి, అది కూడా చెక్ చేయడం జరిగింది. భోజనాలకు కూడా వాడుతున్న మెటీరియల్స్ అవన్నీ కూడా చూసాం. లడ్డు ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1 లక్ష మంది దాటారు. నేను దాకా చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబల్ వచ్చిన మూల నక్షత్రం రోజు 1.5 లక్షలు అలా వస్తారని అనుకుంటాం. అంత డబల్ వచ్చినా కానీ లడ్లుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే వీఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని వీఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైంలోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా వీఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లుకు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సమర్పించిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్. వరద బాధితులను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంది. వైసీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. లక్ష్మీదేవి అలంకరణలో జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం, సహకరించిన ఓ మహిళ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.